హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ స్టైల్ కార్నర్. మనం ప్రీవియస్ వీడియోలో వచ్చేసి బేసిక్ స్టిచ్చెస్ ఎలా వేయాలి అనేసి నేర్చుకున్నాం కదండి. ఇక్కడ వచ్చేసి బేసిక్ టాప్ స్టిచ్చెస్ అండి. టాప్ స్టిచ్చెస్ ఎలా వేయాలి అనేసి, ఇది మనం ప్లెయిన్ స్టిచ్ వేస్తాం కదా, సేమ్ అలానే ప్లెయిన్ స్టిచ్ వేసుకునేసి దీనిపైన మనం టాప్ స్టిచ్చెస్ ఎలా వేస్తాము అనేసి నేర్చుకుందాము. ఇది బిగినర్స్ కోసం అండి. మన ప్రీవియస్ వీడియోస్ని చూడండి. మన ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆరి వర్క్ కానీ, హ్యాండ్ ఎంబ్రాయిడింగ్ కానీ, అలాగే స్వింగ్ స్టిచ్చెస్, టైలరింగ్ కానీ నేర్చుకోవాలి అనుకున్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మన ఛానల్ని షేర్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేసి కామెంట్ చేసినా కూడా దానిపైన నేను స్టిచ్చెస్ చేయడానికి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తానండి. ఇది ప్లెయిన్ స్టిచ్ ఇలా వేసుకున్నాము. ఇలా వేసుకున్నాక దీన్ని కొద్దిగా ఇలా ప్రెస్ చేసుకోవాలి. మీ కన్వీనియంట్ అండి. లెఫ్ట్ అండ్ రైట్ మీకు ఎటు సైడ్ కావాలో అటు సైడ్కి ఇలా మీరు దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. నేను దీన్ని అయితే నాకు లెఫ్ట్ సైడ్కి ఫోల్డ్ చేసి ఇలా ప్రెస్ చేస్తున్నాను. చూసారా, ఇది వచ్చి రాంగ్ సైడ్ అనమాట. ఇప్పుడు మనకి ఇది వచ్చి సీదా సైడు. ఇలా ఇటు సైడు నేను లెఫ్ట్ సైడ్కి ఫోల్డ్ చేశాను. ఇప్పుడు దీనిపైన టాప్ స్టిచ్చెస్ అనేది వేద్దామండి. ఇది సింగిల్ స్టిచ్ అనమాట. ఇది సింగిల్ టాప్ స్టిచ్ అంటారు. దీన్నే కినారి అని కూడా పిలుస్తారండి. ఇక్కడ చూసారా, ఇలా వస్తుంది స్టిచ్. దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మనకి నీట్గా ఇలా వచ్చేస్తుంది. నేను చెప్పిన స్టిచ్చెస్ అన్నీ మీరు ప్రాక్టీస్ చేశారు అంటే, ప్రాక్టీస్ చేసిన వాళ్ళు ఈ స్టిచ్ వేయడం చాలా ఈజీ అండి. బిగినర్స్కి అయితే ఆల్రెడీ స్టిచ్చెస్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, టైలరింగ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అయితే ఈజీగా స్టిచ్ చేసేయగలరు. ఇప్పుడు డబల్ టాప్ స్టిచ్ ఎలా వేయాలి అనేసి చూద్దాం. దానికోసం ఇక్కడ 2 ఫ్యాబ్రిక్స్ని నేను ఇలా జాయిన్ చేస్తున్నాను. దేనికైనా కూడా మనం స్టిచ్ చేసేటప్పుడు 2 ఫ్యాబ్రిక్స్ ఉండేట్టుగా చూసుకోవాలి. ఇలా స్టిచ్ అయిన తర్వాత ఇక్కడ చూసారా, నేను ఇలానే స్టిచ్ చేసేస్తాను. కినారి ఫస్ట్ సింగిల్ టాప్ స్టిచ్ చేసాం కదా ఇందాక, సింగిల్ టాప్ స్టిచ్ని ఇలా మనం ఫోల్డ్ చేసుకునేసి లెఫ్ట్కే ఫోల్డ్ చేశానండి. ఇక్కడ ఫిల్స్ లేకున్నా, రింకల్స్ రాకుండా మనం హ్యాండ్తో క్లాత్ని ఇలా సరి చేసుకుని స్టిచ్ అనేది వేయాలి. చూసారా, ఇలా వచ్చింది సింగిల్ టాప్ స్టిచ్. దీన్నే కినారి అని కూడా అంటారు. ఇప్పుడు డబల్ టాప్ స్టిచ్కి ఈ స్టిచ్కి ఈ ఫుట్కి ఈవెన్గా పెట్టుకోవాలి. ఈ వీడియోలో నేను చూపిస్తున్న విధంగా ఆ ఫుట్ అన్నది ఈ స్టిచ్కి ఈవెన్గా రావాలన్నమాట. అటు ఇటు వెళ్ళిందంటే స్టిచ్ అనేది అప్ అండ్ డౌన్స్ వస్తుందండి. ఫుట్ స్టిచ్ రెండు ఈవెన్గానే ఉండాలి. అవి సమానంగా స్టిచ్ చేసుకుంటూ రావాలి. అప్పుడే మనకి స్టిచ్ ఇంత నీట్గా వస్తుంది. ఇది సింగిల్ టాప్ స్టిచ్, డబల్ టాప్ స్టిచ్. ఇది ఇలా వస్తుంది రాంగ్ సైడు. ఆల్మోస్ట్ ఈ 2 స్టిచ్చెస్లో డౌట్స్ ఏమీ లేవనుకుంటున్నాను. డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనం వ్యాలెట్ స్టిచ్ ఎలా వేయాలి అనేసి చూద్దాము. దానికోసం కూడా 2 ఫ్యాబ్రిక్స్ని ఇలా కట్ చేసుకున్నాను నేను. ఈ 2 ఫ్యాబ్రిక్స్ని మనం ఇక్కడ జాయింట్ చేసుకోవాలి. ఏ స్టిచ్ వేసినా మనం క్లాత్ చిరిగిపోయినా కూడా మనం వేసే స్టిచ్చెస్ అనేటివి వెళ్ళకూడదండి. అది హ్యాండ్ ఎంబ్రాయిడింగ్ కావచ్చు, అలాగే ఆరి వర్క్ అయినా, స్వింగ్ మిషన్ స్టిచ్చెస్ అయినా కూడా అంత క్వాలిటీ అనేది మనం ఇవ్వాలి. ఈ 2 ఫ్యాబ్రిక్స్ని ఇలా జాయిన్ చేసిన తర్వాత ఎక్సెస్ థ్రెడ్ని కట్ చేసుకునేసేయాలి. ఇలా కట్ చేసిన తర్వాత ఈ క్లాత్ని ఇలా ఓపెన్ చేసుకునేసి, నేను లెఫ్ట్ సైడ్కి ఉన్న ఫ్యాబ్రిక్ని కొద్దిగా కట్ చేస్తున్నాను. లేదు మీకు రైట్ సైడ్ కావాలి అని అనుకుంటే అది మీ కన్వీనియంట్ని బట్టి 1/4 ఇంచ్ కంటే కొంచెం తక్కువ ఇలా కట్ చేసుకునేసేయాలి ఈ క్లాత్ని. ఈ కట్ చేసుకునేసి రైట్ సైడ్ ఉన్న క్లాత్ని దీనిపైన పెట్టుకొని స్టిచ్ చేయాలి. దీన్నే వ్యాలెట్ స్టిచ్ అని అంటాము. ఇక్కడ చూసారా, ఇలా వస్తుంది. ఇప్పుడు ఈ ఫుట్ అన్నది ఈ జాయింట్ అయిన ప్లేస్ ఉంది కదా, 2 ఫ్యాబ్రిక్స్కి జాయింట్ అయిన ఈ మిడ్ పాయింట్కి, ఈ ఫుట్ పాయింట్కి ఈవెన్గా ఉండాలి. ఇలా ఈ జాయింట్ అయిన ప్లేస్, ఈ ఫుట్ ఈవెన్గా ఇలా స్టిచ్ చేసుకోవాలి. దీన్నే వ్యాలెట్ స్టిచ్ అని అంటారనమాట. చూసారా, ఈ గ్యాప్ అన్నది ఈవెన్గా ఫాలో అవ్వాలి. మనం ఆ ఫుట్ ఫ్యాబ్రిక్ జాయింట్ అయిన ప్లేసెస్ ఈవెన్గా స్టిచ్ చేసుకుంటూ రావాలి. అది ఒక చిన్న టిప్ అండి. దాన్ని గుడ్డి గుర్తు అని కూడా అంటాము. ఈ ఫుట్ ఉంది కదా, అది ఈ జాయింట్ అయిన ప్లేస్కి ఇక్కడ ఇలానే వచ్చిందంటే స్టిచ్ అనేది ఇలా వస్తుందన్నమాట. నెక్స్ట్ స్టిచ్ కోసం 2 ఫ్యాబ్రిక్స్ని తీసుకొని ఈ ఫ్యాబ్రిక్ని రైట్ సైడ్కి లోపల కొంచెం ఫోల్డ్ చేసుకోవాలి. చూసారా, ఇలా ఫోల్డ్ చేసుకొని లెఫ్ట్ సైడ్ ఉన్న ఫ్యాబ్రిక్ పైన పెట్టాలి. ఇది ల్యాప్డ్ స్టిచ్ అని అంటారు. ఇలా
క్లాత్ కింద లెఫ్ట్ సైడ్ ఉన్న క్లాత్ ఫోల్డ్ చేయకూడదండి, రైట్ సైడ్ ఉన్న క్లాత్ మాత్రమే రైట్ సైడ్కి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ మనం సింగిల్ టాప్ స్టిచ్ ఎలా అయితే వేసామో సేమ్ అలానే వేయాలి. దీనినే కినారి అని కూడా అంటారు. ఇలా అటాచ్ చేసుకునేసేయాలి. దీన్ని ల్యాపెడ్ స్టిచ్ అని అంటామన్నమాట. చూసారా ఇంత నీట్గా వస్తుందండి. ఇది ప్యాచ్ వర్క్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది. ప్యాచ్ వర్క్స్ ఎలా చేయాలని నేను ఇక ముందు వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. బ్లౌజెస్కి కావచ్చు, డ్రెస్సెస్కి కావచ్చు, ఏదైనా మనం ఎక్కువ డిఫరెంట్గా కనిపించాలి అనుకుంటే ప్యాచ్ వర్క్స్ చేస్తాం కదా, అలా చేసుకోవడానికి. ఇది వచ్చేసి స్లాట్ స్టిచ్ అంటామండి. దీనికి 2 కలర్స్ ఫ్యాబ్రిక్స్ తీసుకునేసి ఒక సైడ్ ఉన్న లెఫ్ట్ సైడ్ ఉన్న ఫ్యాబ్రిక్ని లెఫ్ట్ సైడ్కి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ సింగిల్ టాప్ స్టిచ్ అనేది వేస్తాము. అటు సైడ్ ఫ్యాబ్రిక్ కూడా మళ్ళీ ఇంకొక క్లాత్ తీసుకొని దాన్ని కూడా లోపలికి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేయాలి. మిడ్లో ఈ కలర్ అనేది కనిపిస్తుంది మనకి. ఇది 2 అటాచ్ చేసేసారు అంటే ఇన్సైడ్ ఉన్న ఆ కలర్ క్లాత్ అనేది, ఆ ఫ్యాబ్రిక్ అనేది కనిపించదండి. అది కొద్దిగానే కనిపించాలి అని అనుకున్నప్పుడు ఇలా మనం స్టిచ్ చేసుకోవాలి. ఇటు సైడ్ కూడా సింగిల్ టాప్ స్టిచ్ వేసేసాము అంటే మనకి సరిపోతుంది. ఈ ఫ్యాబ్రిక్ అనేది ఇటు పైన ఉన్నటువంటి కలర్కి కింద ఉన్నటువంటి ఆ కలర్ అనేది కొద్దిగా కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి మోడల్స్ బ్లౌజెస్ కుట్టేటప్పుడు ఈ స్టిచ్ అనేది యూజ్ అవుతుందండి. డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్స్ స్టిచ్ చేసేటప్పుడు స్టిచ్ అనేది ఇలా వస్తుందన్నమాట. ఆల్మోస్ట్ ఈ వీడియోలో మీకు డౌట్స్ ఏవి లేకున్నా అన్ని స్టిచ్చెస్ క్లియర్గా అర్థమైనాయి అనుకుంటున్నాను. ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇంతసేపు మన వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.